హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. ఈరోజు వీడియోలో మనం ఎన్సీఆర్టీ ఫిజిక్స్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి అయితే తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మన పిఆర్ అకాడమీ యాప్లో 70,000 బిట్స్ వరకు మేము కంప్లీట్ చేసామండి. మేము మొత్తానికి ఆర్ఆర్బీకి 1,00,000 బిట్స్ మీకు అందజేస్తున్నాం. అందులో 70,000 ప్లస్ కంప్లీట్ అయిపోయి అండ్ చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్, సబ్జెక్ట్ వైజ్ పీవైక్యూ, చాప్టర్ వైజ్ పీవైక్యూ కూడా మీకు అందజేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, సెల్యులోజ్ అనేది ఒక డాష్. ఆప్షన్ 1 మోనోమర్, ఆప్షన్ 2 పాలిమర్, ఆప్షన్ 3 నైలాన్, ఆప్షన్ 4 రేయాన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పాలిమర్. నెక్స్ట్ క్వశ్చన్, కృత్రిమ పట్టు అని దేనిని అంటారు? ఆప్షన్ 1 నైలాన్, ఆప్షన్ 2 రేయాన్, ఆప్షన్ 3 అకలిక్, ఆప్షన్ 4 పాలిస్టర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రేయాన్. నెక్స్ట్ క్వశ్చన్, పురుషులలో స్వరతంత్రుల పొడవు ఎంత? ఆప్షన్ 1 20 mm, ఆప్షన్ 2 25 mm, ఆప్షన్ 3 30 mm, ఆప్షన్ 4 15 mm. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 20 mm. నెక్స్ట్ క్వశ్చన్, మహిళలలో స్వరతంత్రుల పొడవు ఎంత? ఆప్షన్ 1 20 mm, ఆప్షన్ 2 30 mm, ఆప్షన్ 2 25 mm, ఆప్షన్ 4 15 mm. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 15 mm. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని ప్రసరణకు అవసరమైనది ఏది? ఆప్షన్ 1 కాంతి, ఆప్షన్ 2 శూన్యం, ఆప్షన్ 3 అంతరాళం, ఆప్షన్ 4 యానకం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 యానకం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సెకనులో చేసే కంపనాల సంఖ్యను ఏమని అంటారు? ఆప్షన్ 1 కంపన పరిమితి, ఆప్షన్ 2 హెర్ట్జ్, ఆప్షన్ 3 కీచుదనం, ఆప్షన్ 4 వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ. ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణాలు ఏవి? ఆప్షన్ 1 డెసిబెల్, ఆప్షన్ 2 హెర్ట్జ్, ఆప్షన్ 3 సెంటీమీటర్ క్యూబ్, ఆప్షన్ 4 సెంటీమీటర్ స్క్వేర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 డెసిబెల్. నెక్స్ట్ క్వశ్చన్, 20 Hz కంటే తక్కువ పౌనపున్యం కలిగిన ధ్వనులను ఇలా అంటారు. ఆప్షన్ 1 కఠోర ధ్వనులు, ఆప్షన్ 2 సంగీత ధ్వనులు, ఆప్షన్ 3 పరశ్రావ్యాలు, ఆప్షన్ 4 అతిధ్వనులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పరశ్రావ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని దేని ద్వారా ప్రయాణించవచ్చు? ఆప్షన్ 1 కేవలం వాయు పదార్థాలు, ఆప్షన్ 2 కేవలం ఘన పదార్థాలు, ఆప్షన్ 3 కేవలం ద్రవ పదార్థాలు, ఆప్షన్ 4 ఘన మరియు ద్రవ మరియు వాయు పదార్థాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఘన ద్రవ వాయు పదార్థాల్లో ధ్వని ప్రయాణిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద పేర్కొన్న వాక్యాల్లో ఏది సరైనది? ఆప్షన్ 1 అన్ని లోహాలు అంతవతను కలిగి ఉంటాయి, ఆప్షన్ 2 అలోహాలన్నీ తాంతవతను కలిగి ఉంటాయి, ఆప్షన్ 3 సాధారణంగా లోహాలు తాంతవతను కలిగి ఉంటాయి, ఆప్షన్ 4 సాధారణంగా అలోహాలు తాంతవతను కలిగి ఉంటాయి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సాధారణంగా లోహాలు తాంతవతను కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని దేన్ని పలుచన రేకులుగా సాగకొట్టవచ్చు? ఆప్షన్ 1 జింక్, ఆప్షన్ 2 ఫాస్ఫరస్, ఆప్షన్ 2 సల్ఫర్, ఆప్షన్ 4 ఆక్సిజన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జింక్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అధిక చర్యాశీలత కారణంగా కెరోసిన్లో నిల్వ చేసేది ఏది? ఆప్షన్ 1 సోడియం, ఆప్షన్ 2 ఫాస్ఫరస్, ఆప్షన్ 3 జింక్, ఆప్షన్ 4 సల్ఫర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సోడియం. నెక్స్ట్ క్వశ్చన్, నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోకి మార్చేది ఏది? ఆప్షన్ 1 ఆమ్లాలు, ఆప్షన్ 2 క్షారాలు,
ఆప్షన్ 3 లవణాలు, ఆప్షన్ 4 బలహీన క్షారాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆమ్లాలు. నెక్స్ట్ క్వశ్చన్. రాగి పాత్ర ఎక్కువసేపు తేమగాలికి గురైనప్పుడు దానిపై ఆకుపచ్చని పూత ఏర్పడుతుంది. ఆ ఆకుపచ్చ పదార్థం ఏర్పడడానికి కారణం ఏది? ఆప్షన్ 1 CuOH2, ఆప్షన్ 2 CuCO3, ఆప్షన్ 2 1N2, ఆప్షన్ 4 పైవేవి కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1N2. నెక్స్ట్ క్వశ్చన్. లోహాలు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. లోహాలు ఈ విధంగా ధ్వనిని ఉత్పత్తి చేసే ధర్మాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 దృఢత్వం, ఆప్షన్ 2 ద్యుతిగుణం, ఆప్షన్ 3 తాంతవత, ఆప్షన్ 4 ధ్వనిగుణం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ధ్వనిగుణం. పలుచని రేకులుగా మార్చగలిగే ధర్మాన్ని ఇలా అంటారు. ఆప్షన్ 1 తాంతవత, ఆప్షన్ 2 ద్యుతిగుణం, ఆప్షన్ 3 స్థరణీయత, ఆప్షన్ 4 దృఢత్వం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 స్థరణీయత. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో చర్యాశీలత గల అలోహం ఏది? ఆప్షన్ 1 సోడియం, ఆప్షన్ 2 సల్ఫర్, ఆప్షన్ 3 జింక్, ఆప్షన్ 4 ఫాస్ఫరస్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఫాస్ఫరస్. నెక్స్ట్ క్వశ్చన్. సమతల దర్పణం ముందర ఒక వ్యక్తి 1 మీటర్ దూరంలో ఉంటే ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడుతుంది? ఆప్షన్ 1 5 మీటర్లు, ఆప్షన్ 2 2 మీటర్లు, ఆప్షన్ 3 3 మీటర్లు, ఆప్షన్ 4 1 మీటరు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1 మీటరు. నెక్స్ట్ క్వశ్చన్. మీరు తక్కువ కాంతితో చూస్తున్నప్పుడు కంటిపాప పరిమాణం ఆప్షన్ 1 తగ్గుతుంది, ఆప్షన్ 2 పెరుగుతుంది, ఆప్షన్ 3 ఎలాంటి మార్పు ఉండదు, ఆప్షన్ 4 మొదటి పెరిగి తర్వాత తగ్గుతుంది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. రాత్రి తిరిగే పక్షుల కళ్ళలో దండాల కన్నా శంకువులు ఆప్షన్ 1 తక్కువ, ఆప్షన్ 2 ఎక్కువ, ఆప్షన్ 3 రెండు సమానమే, ఆప్షన్ 4 20% ఎక్కువగా ఉంటాయి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 తక్కువ. నెక్స్ట్ క్వశ్చన్. కార్నియల్ అంధత్వంతో బాధపడుతున్న వ్యక్తులకు నేత్రదానం చేయకూడని వ్యక్తి ఆప్షన్ 1 కళ్ళద్దాలను ఉపయోగించేవారు, ఆప్షన్ 2 వారి వయస్సు కన్నా పెద్దవారు, ఆప్షన్ 3 సాధారణ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తి, ఆప్షన్ 4 లుకేమియాతో బాధపడుతున్న వ్యక్తి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 లుకేమియాతో బాధపడుతున్న వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్. కాంతి రంగులుగా విడిపోవడాన్ని డాష్ అంటారు? ఆప్షన్ 1 పరిక్షేపణం, ఆప్షన్ 2 విక్షేపణం, ఆప్షన్ 3 సాంద్రతరం, ఆప్షన్ 4 అయస్కాంతీకరణం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విక్షేపణం. నెక్స్ట్ క్వశ్చన్. ఇనుప మేకు, శుద్ధ ముక్క, రబ్బర్ బ్యాండ్పై వాటిలో ఏ పదార్థాల్లో కణాలు ఎక్కువగా బలాన్ని కలిగి ఉంటాయి? ఆప్షన్ 1 ఇనుమ మేకు, ఆప్షన్ 2 రబ్బర్ బ్యాండు, ఆప్షన్ 3 శుద్ధ ముక్క, ఆప్షన్ 4 రబ్బరు, ఇనుప మేకు, శుద్ధ ముక్క. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఇనుమ మేకు. నెక్స్ట్ క్వశ్చన్. భూమి నుండి సూర్యునికి గల దూరం ఆప్షన్ 1 8 కాంతి సెకండ్లు, ఆప్షన్ 2 8 కాంతి నిమిషాలు, ఆప్షన్ 3 8 కాంతి గంటలు, ఆప్షన్ 4 8 కాంతి రోజులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 8 కాంతి నిమిషాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ఐ పద్ధతిలో ద్రవ్యరాశి ప్రమాణం ఆప్షన్ 1 కిలోగ్రామ్, ఆప్షన్ 2 కిలోగ్రామ్ బై సెకండ్లు, కిలోగ్రామ్ ఆర్ సెకండ్లు, థర్డ్ ఆప్షన్ మీటర్, ఫోర్త్ ఆప్షన్ మీటర్ సెకండ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ కిలోగ్రామ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఆవేశపూరిత వస్తువు నుండి ఆవేశాన్ని భూమికి బదిలీ చేసే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ 1 తటస్థీకరణం, ఆప్షన్ 2 కండక్టెన్స్, ఆప్షన్ 3 ట్రాన్స్మిషన్, ఆప్షన్ 4 ఎర్తింగ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్.
ఎస్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఎర్తింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ద్రావణంలో గల ద్రావిత పరిమాణం సంతృప్త స్థాయి కంటే తక్కువగా ఉంటే దాన్ని డాష్ అంటారు. ఆప్షన్ 1 విస్తృత ద్రావణం, ఆప్షన్ 2 శుద్ధమైన ద్రావణం, ఆప్షన్ 3 అసంతృప్త ద్రావణం, ఆప్షన్ 4 మిశ్రమ ద్రావణం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అసంతృప్త ద్రావణం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఆవేశపూరిత బెలూన్ ఇంకొక ఆవేశపూరిత బెలూన్ను ఆప్షన్ 1 ఆకర్షిస్తుంది, ఆప్షన్ 2 వికర్షిస్తుంది, ఆప్షన్ 3 మొదట ఆకర్షించి తర్వాత వికర్షిస్తుంది, ఆప్షన్ 4 మొదట వికర్షించి తర్వాత ఆకర్షిస్తుంది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వికర్షిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఘనము నుండి నేరుగా వాయువుగా మారే పదార్థం ఏది? ఆప్షన్ 1 మంచు ముక్క, ఆప్షన్ 2 పాలు, ఆప్షన్ 3 కర్పూరం, ఆప్షన్ 4 వంట నూనె. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కర్పూరం. నెక్స్ట్ క్వశ్చన్, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ నానోమీటర్. ఆప్షన్ 1 10 పవర్ 8, ఆప్షన్ 2 19 పవర్ 6, ఆప్షన్ 3 10 పవర్ 9, ఆప్షన్ 4 18 పవర్ 6. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 10 పవర్ 8. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన పిఆర్ అకాడమీ యాప్లో దాదాపు 70,000 ప్లస్ బిట్స్ అయితే మేము కంప్లీట్ చేసాము. మన టార్గెట్ అయితే 1,00,000 బిట్స్. అండ్ మరియు కంటెంట్తో పాటు చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్, సబ్జెక్ట్ వైజ్ పీవైక్యూ, చాప్టర్ వైజ్ పీవైక్యూ అందించబడుతుంది. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే మీకు కంటెంట్ డీటెయిల్గా చెప్పబడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్స్ని పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.